పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాంబులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ రాజధానిపై విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్టే లక్ష్యంగా అటాక్ జరిగింది. ఈ దాడిలో మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అలాగే విమానాలు కూడా కొన్ని దగ్ధమైనట్లు సమాచారం. భారీ ఎత్తున ఈ విమానాశ్రయం నుంచి నల్లమైన పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్లో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ఇది. అయితే ఈ దాడిలో ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. వైమానిక బాంబు దాడులు జరిగిన సమయంలో ఆ విమానాశ్రయంలో చాలా వరకు విమానాలు పార్క్ చేసి ఉన్నట్టుగా శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్టుగా ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ నెల 4న కూడా ఇదే విమానాశ్రయాన్ని టార్గెట్ చేశారు. ఆ దాడి వల్ల అక్కడ ఉన్న డిఫెన్స్ డిటెక్షన్ సిస్టమ్స్ ధ్వంసమైనట్టు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లో మృతుల సంఖ్య 1332కు చేరుకుంది.